ఈరోజు హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు ఆయన నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి 100 అన్నా క్యాంటీన్లు అందుబాటులో ఉంటాయని చెప్పి ప్రభుత్వం ప్రకటించిన విధంగానే నిన్న 15వ తేదీ గుడివాడలో మొదటి క్యాంటీన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కలిసి భోజనం చేయటం కూడా జరిగింది. ఇక ఈ రోజు నుంచి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఎమ్మెల్యేలు మంత్రులు అన్న క్యాంటీన్లని ఓపెన్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కలిసి అల్పాహారమో భోజనమో ఏ టైంలో ఓపెన్ చేస్తే దానికి తగ్గట్టుగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అయితే ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడటం జరిగింది. పేదవాడికి అన్నం పెట్టేటువంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, నిన్న ఆగస్టు 15 సందర్భంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉంటుంది. ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అంటే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. సో హాస్పిటల్ చైర్మన్ బాలకృష్ణ అయినటువంటి నేపథ్యంలో ఫ్లాగ్ హాస్టింగ్ పతాక ఆవిష్కరణకు అక్కడకు నిన్న వెళ్ళటం జరిగిందని, తన తల్లి బసవతారకం గారి పేరు మీద హాస్పిటల్ నిర్మించినటువంటి కారణంగా నిన్న తల్లిని తలుచుకోవటం జరిగిందని, ఈరోజు తన తండ్రి పేరు మీదుగా జరుగుతున్నటువంటి ఈ అన్న క్యాంటీన్ల కార్యక్రమానికి సంబంధించి ఈరోజు తన తండ్రిని తలుచుకుంటాం అనేది నిజంగా తన అదృష్టం అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.